బాలకోటయ్య గారు, ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే మీరు ఒక ఉద్యమ నాయకుడు, మీకు గ్రౌండ్ రియాలిటీ బాగా తెలుసు. ఎందుకంటే ప్రజల సమక్షంలో ప్రజలతో కలిసిమెలిసి మీరు పోరాటాలు చేసి వచ్చారు కాబట్టి. ఇప్పుడు కూటమి ఒక సైడ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరో సైడ్. అంటే జనసేన టీడీపీ కలిస్తే ఎలాగా టీడీపీ గెలిచేస్తుందనే ఒక అభిప్రాయంలో జనం ఉన్నారు. కానీ మళ్ళీ ఎందుకు బీజేపీని తెచ్చుకుంది టీడీపీ, అవసరం ఏంటి అని ఈరోజు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ యొక్క కూటమి ఇప్పుడు ఏదైతే బీజేపీతో పాటు ఎన్డీఏ అయిందో, మరో పక్క నుండి జగన్మోహన్ రెడ్డి. సో ప్రజలు ఇప్పుడు బీజేపీతో టీడీపీ జాయిన్ అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళీ అవకాశం ఉంటుందంటారా? లేదు కూటమి బలంగా నిలబడగలుగుతుంది అంటారా? ఏంటి మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి? అసలు గ్రౌండ్లో ఈ యొక్క రాజకీయ విశేషాలు ఎలా ఉన్నాయి, ప్రజల మైండ్ సెట్ ఎటువైపు ఉంది? సుబ్బు గారు ధన్యవాదాలు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాదు, ఆల్రెడీ ఎన్నికల్లోనే ఉన్నాం మేము. అసలు ఇప్పుడు కూటమి గురించి లేదా పొత్తుల గురించి మీరన్నట్టుగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క ఐక్యత గురించి అంశం కూడా ఆల్రెడీ ముగిసిపోయింది. పొత్తులు పెట్టేసుకున్నారు. పొత్తులు మంచిగా చెడా ఎందుకు పెట్టుకున్నారు అనే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. అభ్యర్థులు కూడా ఖరారు చేసేసారు. మూడు పార్టీలు కూడా అభ్యర్థులు కూడా పంపించేశారు. వాళ్ళు ఎన్నికల క్షేత్రంలో ఉన్నారు. కాబట్టి మనకు ప్రజలకు వివరణ ఇవ్వాలి కాబట్టేసి మనం ఒక మాట చెప్పుకోవాలి. మీరు అడిగిన దానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా, రెండు స్థానికంగా ఉన్న పార్టీలు కదా. ఆంధ్రప్రదేశ్తో ఓట్ షేర్లో కూడా వీళ్ళే చాలా ప్రధానమైన భాగస్వాములు కదా. తెలుగుదేశం పార్టీకి ఓట్ షేర్ చాలా భారీ ఎత్తున ఉంది. 2019లో కూడా 39% వరకు ఉంది. అవును. అలాగని జనసేన పార్టీకి 6.5% ఉంది. ఆయన రాష్ట్ర నాయకుడు. వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోవచ్చు కదా. మరి మూడో పార్టీ భారతీయ జనతా పార్టీ కోసం ఎందుకు పోయారు వీళ్ళు? అసలు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది కదా, సానుకూలత లేదు కదా. అయోధ్య రామమందిరం తర్వాత, బాలరాముడి ప్రతిష్ఠ తర్వాత, ఇంటింటికి అక్షంతలు పంపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలు దూరం అయ్యారు కదా, క్రైస్తవులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు కదా. అంతకంటే ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ఒరగదీసింది ఏంటి, ఇచ్చింది ఏంటి, తెచ్చింది ఏంటి? ఇవ్వలేదు కదా ప్రత్యేక హోదా. మీరు 1600 రోజులు అమరావతి ఉద్యమం చేసినా కూడా ఏనాడు కూడా అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ కనీసం ఒక మాటన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి 3 రాజధానులు ఎందుకు నా మహానుభావ, అది నేను చేసిన శంకుస్థాపన పలకం, శిలాపలకం అని చెప్పలేదు కదా. మీరు కూడా ఢిల్లీ పోయారు కదా, మంత్రులను కలిశారు కదా. మరి ఇన్ని పనులు చేయని భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు పోతే ఆ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారా అనేది మీ ప్రశ్న. అదే ప్రశ్న. నిజానికి ఇది చాలా అక్షర సత్యమైన ప్రశ్నే. మనం ఎంత గుడ్డగొప్పదోం అనుకున్నా, దీన్ని ఏదన్నా వక్రీరేద్దామని అనుకున్నా సాధ్యపడదు. ఎందుకంటే 10 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్లో విభజన నాటి నుంచి మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చేసిన మేళ్ళు కానీ, అది పోలవరానికి ఇచ్చిన డబ్బులు కానీ, లేదా నీరు మట్టి కానీ, ఈ వ్యవహారం నాడు నేడు 10 ఏళ్ళు విభజన అనంతరం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తుకుపోతున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన యుద్ధ పరిస్థితి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల మొత్తాన్ని కూడా దగ్గర చేసేసుకున్నాడు. ఒక ప్రత్యామ్నాయంగా వాలంటీర్ సిస్టమ్ పెట్టాడు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం బీపీ షుగర్ తెప్పించి కార్యకర్తలని ఒక మూకోన్మాదులుగా మూక సైన్యంలా తయారు చేశాడు. అది సంస్థాగత ఎన్నికల్లో చూసింది తెలుగుదేశం పార్టీ. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి కూడా అవకాశం లేని పరిస్థితికి నెట్టబట్టబడి ఆ స్థానిక ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంది, పోటీలో నిలబెట్టకుండా. తర్వాత తెలుగుదేశం వాళ్ళ యొక్క అరెస్టుల పర్వాలు మీరు చూడండి. ధూళిపాల నరేంద్ర కానీ, దేవినేని ఉమా కానీ, కొల్లు రవీంద్ర కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మినహాయింపు లేదు. మీరు అరెస్ట్ చేసిన తీరు కూడా చూడండి. ఏదో అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం కాదు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయటం, గోడలు దూకటం, కారుల్లో పెట్టుకొని అచ్చెన్నాయుడు గారి అయితే ఫైల్స్ వచ్చినా కూడా గంటల తరబడి తిప్పటం, అంటే ఒక భయకంపితులను చేయటం. ఈ తరుణంలో ఒంటరిగా పోవటం మూలాన, లేదా ఒక్క జనసేనతో మాత్రమే పొత్తుకుపోవటం మూలాన ఫలితాలు సక్రమంగా ఉండవు. వైరి పార్టీని, ప్రత్యర్థిని ఢీకొట్టడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిగిన భారతీయ జనతా పార్టీ కాబట్టి దాని యొక్క అవసరం కూడా ఉందని గుర్తించే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇది మొట్టమొదటి కారణం. అంటే రేపొద్దున ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామికయుతంగా జరగాలి అని. భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోతే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం జరగదా బాలకోటయ్య అని అంటే నిజంగా అయితే జరగాలి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ తీసుకునే చర్య ప్రజాస్వామ్య వ్యవస్థ, అది నిర్వహించాలి. కానీ సూదిలో దారంలాగా నిజాలు మనం మాట్లాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఎలా ఉందో మీకు తెలియంది ఏం కాదు, అందరికీ తెలుసులేండి. 2019 ఎన్నికల్లో మనం చూసాం. కాబట్టి ఆ తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకొని
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను వేసిన ఈ క్వశ్చన్లకి ముస్లింల నుంచి కానీ, మైనార్టీల నుంచి కానీ, క్రిస్టియన్ల నుంచి కానీ, లేదా నాలాంటి వాళ్ళు అంటే నేను మీకు అండగా ఉంటాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాను. రేపు కేంద్రంలో కూడా ఇదే ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే దాని అండదండల యొక్క అవసరం ఉంది. రాష్ట్రం బాగు చేసుకోవటానికి, దిగాలు పడ్డ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ఆ పొత్తులకు పోయారు. కాకపోతే ఒక మాట అయితే చెప్తున్నాను సార్, ఏ ఎన్నికల్లోనైనా సరే ఒక రాజకీయ పక్షాలు యుద్ధం గెలవాలంటే ఆ రాజకీయ పక్షానికి ఒక ప్రజా కోణం ఉండాలి. రాజకీయ పార్టీలు తలపడి ఏదో చిక్కడ దొరకడు, కథలలో వదలడు సినిమాలో లాగా కత్తులు తీసుకునేది అలా కొట్టుకుంటే ఈ సినిమా కాదు. మధ్యన ప్రజలు ఉన్నారు. అవును, 4,8 మంది ప్రజలు ఓట్లు వేసే ఓట్లు. ఎవరు ఈ ఓట్లలో? ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఏదైతే పార్టీలు చెప్తున్నాయో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని అని, ఈ ఓటుని ఎవరు తెచ్చారు? ఎక్కడిది ఓటు? ఎవరు సంపాదించారు? రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తెచ్చినాయి అంటే కాదు, ప్రజలు తెచ్చారు. ఒక అంగన్వాడీ టీచర్లు 1,000 రూపాయల వేతనం పెంచడం కోసం రహదారుల మీదకి వచ్చి ఆందోళన చేస్తే 1,000 రూపాయలు పెంచకపోగా వాళ్ళ పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేసి వాళ్ళ మీద దాష్టీకం చేస్తే వాళ్ళు కసితో ఉన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళల్ని రహదారుల పాలు చేస్తే వాళ్ళకి పేర్లు పెట్టి శాపనార్థాలు పెట్టి లాఠీ ఛార్జీలు పెట్టి కేసులు పెడితే వాళ్ళు కోపంగా ఉన్నారు. ఇసుకను నువ్వు వ్యాపారం చేసి అమ్ముకుంటుంటే భవన నిర్మాణ కార్మికులు కోపంగా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నాం అని చెప్పేసి విశాఖ ఉక్కు కార్మికులు కోపంగా ఉన్నారు. ఇలా ఆయాసం, ఉద్యోగాలు జీతాలు రాక ఉద్యోగస్తులు కోపంగా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు కోపంగా ఉన్నారు. డాక్టర్ సుధాకరు, అచ్చెన్న డ్రైవరు ఇలాంటి వాళ్ళ యొక్క మారణ హోమాన్ని చూడలేక మాలాంటి దళిత బహుజన కులాల ఉద్యమ నాయకులు మేము కోపంగా ఉన్నాం. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఈ ఓటే ప్రభుత్వం ఉండాలా దించాలని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎన్నికల ప్రక్రియ కాబట్టి ఉద్యమ శక్తులుగా మేము చట్టసభల్లో ఉన్నాం కాబట్టి రాజకీయ పక్షాలు ఈ ఓటుని దగ్గరకు తీసుకోవాలి. ఈ ఓటుని దగ్గరికి తీసుకోవాలంటే అర్థం ఏంటి? రా ఓటు అంటే రాదు. ఆ ఉద్యమాలలో భాగస్వామ్యం కలిగిన నాయకులని, ప్రాతినిధ్యం కలిగించిన వాళ్ళని నువ్వు దగ్గరికి తీసుకోవాలి. వాళ్ళకి భాగస్వామ్యం కల్పించాలి. నువ్వు ఎమ్మెల్యే సీట్లు ఇస్తావా, ఎంపీ సీట్లు ఇస్తావా, లేదా కూర్చోబెట్టుకొని పిలిచి మాట్లాడతావా, నీ వేదికల మీద పక్కన ఉద్యమ నాయకుడు కూడా కనిపించాలి, వాడి స్వరం వినిపించాలి. ఈ ప్రక్రియ కల్పిస్తేనే ప్రజలు ఎంతటి పొత్తు అయినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. అసలు నువ్వు ఉప్పే లేకుండా నేను కూర చేస్తాను, నాకు ఉప్పుతోనే పని లేదు, నా దగ్గర ఓ కారం ఉంది, మసాలా ఉంది, నూనె ఉంది, ఓ పెద్ద పెద్ద దినుసులు ఉన్నాయి అంటే కూరకు రుచి రాదు. మీరు మిథేల్ కర్ణాటక అని చెప్పి కర్ణాటక ఎన్నికల్లో 136 సంఘాలు పనిచేసినాయి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గెలుపులో కూడా ఒక ఆవేదన ఉంది, నిరుద్యోగుల యొక్క ఆవేదన కేటీఆర్ గారి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద. ఆఖరికి బర్లెక్క లాంటి వాళ్ళు ఒక నామినేషన్ చేస్తే ఉద్యోగస్తుల తరపున తండోపతండాలుగా ఆమెకు మద్దతు పలికారంటే ప్రజల్లో ఉన్న ఆవేదన, ఆ ఆవేదన ఆయన గెలిపించింది కాంగ్రెస్ పార్టీని. అలాగనే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఖచ్చితంగా మనం యుద్ధం గెలవాలి, అధికార పక్షం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం గెలవాలంటే ఈ ఉద్యమ శక్తుల్ని, ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన అన్ని సామాజిక వర్గాల యొక్క వాణినైనా వినిపించగలగాలి. మీకు ఒక్క మాట గమనించండి, స్ట్రైట్ లైన్గా గీతలాగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అబద్ధం ఆడినా అది అబద్ధం అని చెప్పి తెలిసినా ఆయన చాలా అమాయకంగా ఆయన చెప్పే మాట నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ. ఆయన లోగో కూడా మార్చుకున్నాడు. పసుపు ఎరుపు ఉన్న సాక్షి లోగోను కూడా బులుగా మార్చాడు. మీకు వేదిక మొత్తం కూడా బులుగుమయమవుతుంది. ఇక నుంచి బులుగు శారీలే కడతారు. అంటే నేను ఒక సామాజిక న్యాయకర్తని, నేనే సామాజిక న్యాయం చేస్తున్నా, నాకెవరో లేరు అనే ఒక భంగిమలో ఆయన చేస్తున్నాడు. ఖచ్చితంగా అది ఓటర్ని ప్రభావితం చేపిస్తుంది. ఖచ్చితంగా దానికి ప్రతిపక్ష పార్టీలు విరుగుడు మంత్రంగా సమాధానం చెప్పగలగాలి, సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒకటే సుబ్బు గారు, ప్రజాస్వామ్యంలో అత్యధిక ఓట్లు కలిగింది గ్రామీణ ఓటర్లు. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళే. సాధారణంగా మనం అనుకుంటాం ఇప్పుడు ముస్లిమ్స్ ఇటు ఓటేస్తారా, క్రిస్టియన్లు ఇటు ఓటేస్తారా, మాదిగలు ఇటు ఉన్నారా, మాలలు అటు ఉన్నారా, కాపులు ఇటు ఉన్నారు, క్షత్రియులు అటు ఉన్నారు. ఇవన్నీ కాదండి, అన్నిటికీ కలిపి జీవితం ఒకటే సార్. మొట్టమొదట మనిషి కోరుకునేది కాస్తంత కూడు, గుడ్డ, నీడ, ప్రశాంతమైన జీవితం. ప్రశాంతమైన జీవితాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వాన్ని సరే కూల్చేస్తారండి, ప్రశాంతం లేకుండా చేస్తారు. ముందు ఆ మూల సూత్రాన్ని మనం మర్చిపోకూడదు. మనం కులాల వారీగా, మతాల వారీగానే పంపకాలు వేసుకుంటే, అలా అనుకుంటే అసలు భారతీయ జనతా పార్టీ ఏనాడో అధికారంలోకి రావాలి. ఎందుకంటే ఇది హిందూ దేశం, మెజార్టీ హిందువులు ఉన్న దేశం సార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 100 ఓట్లు వస్తున్నాయి అంటే ఏ హిందువులు లేరా? ఆంధ్రప్రదేశ్లో హిందువులు లేరా? 80% హిందువులే ఉన్నాం కదా. హిందువులు ఉన్నప్పుడు 100 ఓట్లు ఎట్టు వస్తాయి భారతీయ జనతా పార్టీకి?
అంటే ప్రజలు కోరుకునేదంటే ఎక్కువగా జీవితం కోరుకుంటారు. కూడు గుడ్డ నీడ ఒక ప్రశాంతమైన జీవితం, తర్వాత ఏదైనా సరే. కానీ దాని నుంచే నేను ఎన్నికలు ఉంటాయి, దాన్నే ప్రజలు చూస్తారు. అది రాష్ట్రంలో ఇప్పుడు కోల్పోయాం కాబట్టేసి ప్రతిపక్ష పార్టీలు కూడా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది, అలాగనే విజయాన్ని గెలిపిస్తాయి అనుకుంటున్నాం. అంతకంటే ముఖ్యంగా రేపటి ఎన్నికల తలరాతలు మారుస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, ఈ ఎన్నికలు మీ తలరాతలు మార్చే ఎన్నికలు అని అంటాడు. అసలు మా తలరాత కాదు, ఆ తలరాతతో పాటు ఆయన తలరాత మార్చే ఎన్నికలు కూడా ఇవి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కూటమి కనుక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతాడు. కూటమి కనుక ప్రమాదవశాత్తు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కనుక అరెస్ట్ అయితే కూటమి పార్టీల నాయకులు అరెస్ట్ అవుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు. ఇది ఎలా ఉందంటే నీకు నాకు బలాబలాల యొక్క పోటీలాగా ఉంది తప్ప రాష్ట్ర భవితవ్యం గురించి ఆలోచించడమో లేదా క్షేమం గురించి ఆలోచించడమో లేదు. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను సుబ్బు గారు, 25,000 కిలోల కొకైను బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వస్తే దిగుమతి చేసుకునేవాడు ఉంటేనే కదా ఎగుమతి చేసినవాడు చేసింది. దిగుమతులు లేకపోతే ఎగుమతి చేయడు కదా. ఏమైంది సార్ ఆ కొకైను? ఎక్కడ పట్టుకున్నారు, ఏమయ్యింది, ఎవడు తాగాలి, ఎవడికి అమ్మాలి, ఎవరి జీవితాలు ధ్వంసం అవ్వాలి, ఉందని ఏమన్నా రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్ప. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఎవరో చంద్రబాబు నాయుడు గారు వదిన గారి పిల్లలు ఆ పిల్లలు అన్నారు. ఏ పిల్లలు అయితేనే, నీ పిల్లలు అయితే ఇంకో పిల్లలు అయితేనే, నువ్వు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రివి నువ్వు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఆయనకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు అంటాడు. మరి ఆ జిల్లాలో ఉంది ఈయన కూడా కదా, అంటే ఈయనకి తెలుసు కదా ఎవరు చంపారనేది. ఆ దేవుడికి తెలుసు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏ దేవుడికి తెలుసు? ఇంతకాలం 5 ఏళ్ళు కాముగా ఉండి దాని గురించి మాట్లాడుకోకుండా రేపు మొన్న కడప పొద్దుటూరు ఎన్నికలు కాబట్టి చిన్నాన్న గురించి మాట్లాడకపోతే ప్రజలు చేత్కరించి వస్తారని మళ్ళీ ఆ పాప పంకిలాన్ని మొత్తం కూడా ఆ సునీతారెడ్డి మీదకి, ఆ షర్మిలారెడ్డి గారి మీదకి, లేదా ఆ ప్రతిపక్ష పార్టీకి ఇచ్చేసేసి చేతులు కడిగేసుకుందామంటే ప్రజలు అంత అమాయకంగా చూస్తారని. 3 రాజధానులు కూడా కట్టేయని అన్నాడుగా, మీకు తెలీదా? మాకు 3 రాజధానులు వచ్చేసి మొన్న చెప్పారు సార్. ఇప్పుడు శంకరాచార్యులు గారి కథ తెలుసా? గజం మిథ్య పలాయన మిథ్య. శంకరాచార్యులు గారు ఆ దగ్గర ఒక సమావేశం పెట్టి శిష్యులందరూ కూడా ఉపన్యాసం చెప్తున్నంట. శిష్యులందరూ మీకులాగా నాకులాగా నిలబడి స్వామి గారు చెప్తున్నారు ఏంటంటే గజం మిథ్య పలాయన మిథ్య అంటున్నాడు. జగమంతా మిథ్య, మీరు మిథ్య, నేను మిథ్య, ఈ లోకమే మిథ్య అని చెప్పేసి మిథ్యావాదం కూడా చెప్పిందంట. శిష్యులు ఎన్నుకుంటూ ఉంటుంటే ఈ లోపల రాజుగారు పట్టపటేనుగు పరిగెత్తుకుంటూ అటే వస్తానంటే శంకరాచార్య గారు లేచి పరిగెత్తుండంట. ఇదేంటే స్వామివారు పరిగెత్తున్నారని చెప్పి చూశారంట. పట్టపటేనుగు వచ్చింది, అందరూ పరిగెత్తారు, వెళ్ళింది, మళ్ళీ వచ్చి కూర్చున్నారు. స్వామి మొత్తం మిథ్య అన్నారు కదా, జగమే మిథ్య అన్నారు కదా, ప్రపంచమే మిథ్య అన్నారు, ఇంటి పరిగెత్తున్నారు ఏంటి స్వామి అంటే, వారి పెద్దవాళ్ళారా గజం మిథ్య పలాయన మిథ్య అంటే గజం రావడం మిథ్య, నేను పరిగెత్తానని మీరు అనుకోవడం మిథ్య. ఇప్పుడు మా రాజధాని పరిస్థితి అట్టిపోయింది. మా 3 రాజధానులు వచ్చేసినాయి. ఎవరు ఏ రాజధానులు ఉన్నా కూడా తేల్చుకోలేక మేము కూడా ఇంత కటికి అబద్ధాలండి. ఇప్పుడు గ్రామసేవలో మాట అంటారు, అరే వాడు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తాడు రానని. వాడు అబద్ధం చెప్పాలంటే కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్తాడు రానండి. నిజంగా అబద్ధం అనే అది కనుక ఒక ఉంటే మనిషి రూపంలో అది సిగ్గే సరిపోద్దండి అక్కడి నుంచి. ఇక మనం ఈ బాధ్యత నిర్వహించలేము, మన ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు అని. అంటే అమాయకంగా మాట్లాడితే జనం నమ్మేస్తారని ఫీలింగ్లో ఉన్నాడు. అలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా సార్. మీరు 2019లో గొడ్డల వేటి విషయంలో కానీ, కోడికత్తి విషయంలో కానీ, ఒక ఛాన్స్ అనే విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఆయన 9 నవరత్నాలు చెప్తుండ్రు. మేనిఫెస్టోలో పెట్టినవి పెట్టనివి 99 చెప్పట్లేదు ఈ 9 చెప్తుండవు. ఈ 9 కూడా 2,55,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తున్నారు తప్ప ఎక్కడ తెచ్చి ఇచ్చామనే దానికి చెప్పడం. అవి ఎక్కడవి? 10 లక్షల అప్పు పోనీ తాడేపల్లి నుంచి వచ్చినాయా, లేదా రాష్ట్ర ఖజానా నుంచి వచ్చినాయా, అప్పుల్లో నుంచి వచ్చినాయా, మా పన్నుల నుంచి, ఇవి చెప్పరు కదా. కాబట్టి ఇచ్చాననేది చెప్తాడు. ప్రజలని ఆ విధంగా నిజంగా ఒక విధమైన బాధాకరంగా ఉంటుందండి. సివిలైజేషన్ తరపున మాట్లాడుతున్నాం కాబట్టి మేము జేఏసీగా ఇంత కంప్యూటర్ యుగంలో, సెల్ ఫోన్ యుగంలో, సెల్ చేతిలో పట్టుకుంటే ప్రపంచం కనిపిస్తున్న యుగంలో పాలకుడు చెప్తున్న మాటను కూడా మనం అర్థం చేసుకోలేకపోతే నిజంగా నేను పులివెందుల ప్రజలకు పిలుపునిస్తున్నాను. రేపు పొద్దున పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ప్రజల మొత్తం కూడా ఓడించి తీరాలి, ఒక చరిత్ర సృష్టించాలి. చూస్తున్న జనం కూడా రావట్లేదు అనుకుంటుగా మనోడు యాత్ర వచ్చినా రాకపోయినా ఆయన తెచ్చుకున్నా బలవంతంగా సరే పులివెందుల ప్రజలకి వైఎస్ వివేకానంద రెడ్డికి మంచి అనుబంధం ఉంది.
రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలము ఆయన అక్కడ ప్రజలను చూసేవాడు. అలాంటి వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగి సభల్లో అలాంటి పచ్చాబద్దాలు మాట్లాడి నిందితులను కూడా పక్కన పెట్టుకొని ఒక పక్క సిబిఐ విచారిస్తుంది. A2, 3 ఏ దగ్గర నుంచి జెడ్ వరకు కేసు ఎలా జరిగిందో స్టడీ చేస్తుంది. అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్తూనే ఉన్నాడు. ఇంకా మీరు అందులో బయట చేయి పెట్టేసేసి దాన్ని రాజకీయం చేద్దామని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ జిల్లా వాసులు, పులివెందుల ప్రజలు, మీరు సునీతారెడ్డి గారి యొక్క మాట వినండి. ఎంత నిజాయితీగా గుండెల్లో నుంచి తండ్రి లేని ఆవేదన నుంచి వస్తుంది. అన్నా నీ మీద హత్యా కేసు పడుతుందని చెప్పేసి భయపడి ఈ మాట మాట్లాడుతున్నావా? హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియదు అన్నా, నీకు తెలియకుండా నేను ఇలా ఉన్నావా? 5 ఏళ్ళు నువ్వు ఎందుకు మాట్లాడలేదన్నా? ఒక ప్రభుత్వ అధినేత హంతకులను చెల్లెలు సపోర్ట్ చేస్తున్నారా అని అంటున్నాడండి. ఇంకేం చెప్తాం అసలు? చెల్లెలను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు అది మరణం, చావు, స్వయాన తండ్రిని కోల్పోయిన బిడ్డ. ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టుకుంది సుబ్బు గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు పెడితే ఆమెను ఎక్కడ అపాయం చేస్తారనని ఎప్పుడు కూడా సునీతారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు పెట్టదు. ఆఖరికి కోర్టును కూడా, న్యాయస్థానంలో కేసును కూడా తెలంగాణకు మార్చుకుంది. అందుకని ప్రజలు చైతన్యవంతంగా ఉంటేనే పరిష్కారాలు సార్. అందుకని ఈ యొక్క రాజకీయ పొత్తును కానీ ఎన్నికలను కానీ ప్రజలు 5 ఏళ్ళు మనం ఏం కోల్పోయాము, కూటమిలో కొంత అరమరికలు ఉన్న వాళ్ళు కలవకూడని శక్తులు కలిసినా వాటికి కట్టుబడే విధంగానే ప్రజలకు ఆలోచించగలగాలి. చేయగలిగింది ఏం లేదు. ముఖ్యంగా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అదే బాధ్యత పడుతుంది. ఆ బాధ్యతను ప్రజలకు అసలు దగ్గర తీసుకునే విధంగా తీర్పు చెప్పుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాత తలరాతలు మారుతాయి అనేది మాలాంటి వాళ్ళ యొక్క భావన.